నమస్తే అండి. ఈరోజు మన వీడియోలో ప్రకృతి మనకిచ్చిన ఒక అద్భుతమైన సంజీవిని 300 రోగాలకు చెక్ పెట్టే ఒకే ఒక పౌడర్ ఏంటో తెలుసా? అదేనండి మన సూపర్ ఫుడ్ అయినటువంటి మునగాకు పౌడర్. పల్లెల్లో అయితే మన ఇంటి పక్కనే ఉంటుంది, కానీ అస్సలు పట్టించుకోము. దీని కాయలు వచ్చినప్పుడు అయితే మనం కాయల్ని రసంకి, సాంబార్కి, ఫ్రైకి యూస్ చేస్తారు, కానీ మునగాకు మాత్రం అస్సలు పట్టించుకోరు. ఈ ఆకుతో 5 monthsకి పైగా నిల్వ ఉండేటువంటి పౌడర్ని ప్రిపేర్ చేశాను. దీనికోసం నేను మార్కెట్ నుంచి 1 కిలో మునగాకుని తీసుకొచ్చాను. ఫ్రెష్ది, బాగా లేతగా ఉండేది తీసుకోండి. అలానే మరీ లేతగా తీసుకోవద్దు, ఒక రకంగా ఉండేది తీసుకోవాలి, మీడియంగా ముదిరింది. ఇది ఇలా తెచ్చుకున్న తర్వాత నేను దీన్ని బాగా ఫస్ట్ ఒక 3 to 5 times కడిగి వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక క్లాత్ పరుచుకొని ఇంట్లోనే రూమ్ టెంపరేచర్లోనే ఆరబెట్టుకోవాలి. ఎండకి ఆరబెట్టుకోకూడదు. ఎండకి ఆరబెడితే కలర్ చేంజ్ వస్తుందన్నమాట. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా స్ప్రెడ్ చేసేసుకొని బాగా ఒక 2 hours ఒకసారి చేత్తో అలా కలిపిస్తూ ఉంటే ఆకులపైన తడి మొత్తం పోతుంది. 3 days తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పట్టుకొని ప్రెస్ చేస్తే మనకి సౌండ్ వస్తుంది. అప్పుడు మాత్రమే ఈ పౌడర్ కొట్టుకోవడానికి యూజ్ అవుతుంది. కొంచెం చెమ్మ ఉన్నా కూడా పౌడరు చెడిపోతుందన్నమాట, బూజు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, అందుకనే చెప్తున్నాను. ఇలా సౌండ్ వచ్చేంత వరకు ఆరబెట్టుకొని దీన్ని మనం పౌడర్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న పౌడర్ మనము మ్యాక్సిమం 5 to 6 months గ్లాస్ బాటిల్లో స్టోర్ చేసి పెట్టుకుంటే మనం పొళ్ళల్లో కానీ, రసంలోకి కానీ, చట్నీల్లోకి కానీ, డ్రింక్ లాగా కానీ, కషాయంగా కానీ యూస్ చేసుకోవచ్చు. దీనివల్ల ఎన్నో రోగాల నుంచి మనము కాపాడుకోవచ్చు. వీడియోలో చూపిస్తున్న విధంగా నేను మిక్సీ జార్లో వేసి బాగా మిక్సీ పట్టుకున్నాను. ఇలా మిక్సీ పట్టుకున్న పౌడర్ని మనము అలా అయినా బాక్స్లో పెట్టేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ చూస్తున్నారుగా మెత్తగా మిక్సీ పట్టుకున్నాను. తర్వాత దీన్ని నేను జల్లించుకున్నాను. ఇలా జల్లించుకుంటే ఏమన్నా ఆకులోని కొంచెం పుల్లలు ఉంటాయి కదా, అవి అలానే ఉండిపోకుండా దాంట్లో వేసుకోకుండా ఇలా జల్లించుకొని పక్కకు పెట్టేసుకోవాలి. దీనివల్ల ఏం ఉపయోగాలు ఉన్నాయంటే మిల్క్ కంటే 17 times ఎక్కువ కాల్షియం ఉంటుంది వెయిట్ లాస్ వాళ్ళకి, షుగర్ పేషెంట్స్కి, అలాగే విటమిన్ A, C ఇలాంటివన్నీ మునగాకులో ఉన్నాయి. అలాగే జాయింట్ పెయిన్స్ నుంచి మనల్ని బాగా ఉపయోగపడుతుంది. చూసారా ఎంత గ్రీనీగా ఉందో. దీన్ని నేను ఒక గ్లాస్ తీసుకొని ఆ గ్లాస్ వాటర్ని ఒక గిన్నె తీసుకొని స్టవ్ వెలిగించి ఈ హాట్ వాటర్ బాయిల్ చేసుకొని తర్వాత అదే గ్లాస్లోకి 1/2 tablespoon పౌడర్ని యాడ్ చేసుకొని మార్నింగ్ ఎంప్టీ స్టమక్తో కషాయం లాగా తీసుకోవాలి. దీనివల్ల ఎన్నో హెల్తీ బెనిఫిట్స్ ఉంటాయండి. ఫస్ట్ స్టార్టింగ్ 1/2 spoonతో స్టార్ట్ చేయండి, తర్వాత కొంచెం పెంచుకుంటూ వెళ్ళండి. దీన్ని ప్రెగ్నెంట్ లేడీస్ అవాయిడ్ చేయండి. అలాగే ఏమన్నా మెడిసిన్స్ వాడుతున్న వాళ్ళు కానీ, లేదంటే ఏమన్నా డిసీజులు ఉన్న వాళ్ళు తాగకండి. డాక్టర్ సలహా మేరకు యూస్ చేయండి. ఇలా వాటర్ కొంచెం వేసి ఫస్ట్ బాగా ఉడికిన తర్వాత కలుపుకొని దీన్ని తేనెతో కానీ, నిమ్మరసంతో కానీ మార్నింగ్, ఈవినింగ్ సర్వ్ చేసుకోవచ్చు. ఇలాంటి హోమ్ మేడ్ రెసిపీస్ కోసం నా ఛానల్ ఫాలో చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ చేయండి. దీంతో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి బాగా యూజ్ అవుతుంది.